ఈరోజు మా లంచ్లో ఏంటో చూడండి. అలాగే నా మనవడు వచ్చాడు నాతో పాటు తిన్నీకి. చూడండి ఈరోజు స్పెషల్ వైట్ రైస్, పాపడా అండ్ గోంగూర పులిహార, దొండకాయ కర్రీ అండ్ అవిసె గింజల కారప్పొడి, ఇటు వచ్చేసి దద్దోజనం అండ్ పప్పుచారు, రసం, నెయ్యి అన్నీ చెప్పేశానా. ఈరోజైతే పండగ స్పెషల్ ఈరోజైతే. ఓకే ఫ్రెండ్స్, స్టార్ట్ చేసేద్దాం. ఫస్ట్ నాకు ఎంతో ఇష్టమైన గోంగూర పులిహార. అబ్బా సూపర్ ఉంటుందండి. రండి ఫ్రెండ్స్. ఫస్ట్ ముద్ద వదిలిపోయింది. బాగుందా? నచ్చింది అనుకో. ఇక్కడ ఉంది. గోంగూర వేసేసరికి నీకు చికెన్ లాగా అనిపిస్తుందా? బా అమ్మగా ఉందండి. బలంగా సూపర్ అంటే సూపర్. బా ఎంత బాగుంది, భలే కుదిరింది. ఇంత కమ్మగా ఉంది. ఎప్పుడు కూడా ఫ్రెండ్స్ పులిహోరలో కొంచెం ఇంత జీలకర్ర పొడి, మనం మెంతుల పొడి వేసామంటే అసలు ఆ ఫ్లేవరు చాలా బాగుంటుంది, కమ్మగా ఉంటుంది ఫ్రెండ్స్. భలే ఉంటుంది. లెమన్ రైస్ అయినా, గోంగూర పులిహోర అయినా, చింతపండు పులిహోర అయినా, ఇంట్లోనైనా ఆ పొడి వేసుకున్నామంటే మెంతుల పొడి, జీలకర్ర పొడి ఎంత బాగుంటుందంటే భలే ఉంది. అసలు మాటల్లో పడి మీతో చెప్పడం మర్చిపోయినా సార్. అసలు ఈరోజు స్పెషల్ ఏంటో తెలుసా ఫ్రెండ్స్? మీరు గమనించారా? మేము ఇస్తరాకులో తింటున్నాము. ఇస్తరాకులో అరిటాకు చూడండి, ఫ్రెష్గా అరిటాకులో తింటున్నాం. అసలు నేను మర్చిపోయినా చెప్పడం. ఈరోజు ఇదే స్పెషల్, అరిటాకు. ఈరోజు స్పెషల్ ఏంటి మన లంచ్లో? వీడికి కూడా ఉంది గుర్తు, అరిటాకు అని. ఫ్రెండ్స్, అది మర్చిపోయినా, భువనేశ్వర్ కిచెన్కి ఒక లైక్ కొట్టుని సబ్స్క్రైబ్ చేసుకోవాలి. మళ్ళీ నేనైతే దొండకాయ కలుపుకుంటున్నాను. దొండకాయ కాదు, నేను అస్సలైంది మర్చిపోయినా. ఈరోజు ఏంటో అరిటాకులు తింటుంటే మతిపోతుంది. అస్సలైంది చూడండి ఫ్రెండ్స్, ఇట్రా అండి. చూడండి, అవిసె గింజల కారప్పొడి ఇలా కలుపుకొని, ఇలా నెయ్యి వేసుకొని, అబ్బా ఇలా కలుపుకొని బాగా ఇలా కలిపి అబ్బా సూపర్ అంటే సూపర్. బా అద్భుతం, ఎంత బాగుందో. బాగుంది.
దొండకాయ కూర ట్రై చేస్తా ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ రండి ఫ్రెండ్స్. నేను ఇది ట్రై చేస్తున్నా దొండకాయ. దొండకాయ నాన్న. దొండకాయ పిల్లలు అన్నీ బాగా తింటారు. ఏది చేసినా దొండకాయ బెండకాయ ఇది వద్దు అది వద్దు అన్నారు. అన్నీ చిన్నప్పటి నుంచి అలవాటు చేసిన మంచిగా తింటారు. బాగుంది. బాగుంది దొండకాయ. ఏంటో ఈరోజు అన్నీ చాలా సూపర్గా ఉన్నాయి ఫ్రెండ్స్. ఈ అరిటాకులో తినటానో ఏమో చాలా బాగున్నాయి. బాగున్నాయి. అమ్మమ్మ పప్పుచారేవా? పప్పుచారేనమ్మా. చాలమ్మా పప్పుచారు ఇంకొంచెం పోయినా తల్లి. ఆనియన్ వేసి బాగుందా పప్పుచారు? అమ్మ ఉంది. బాగుంది బాగుంది. దద్దోజనం వేసుకుందాం ఫ్రెండ్స్. బా నాకు కూడా. నీకు కూడా చూస్తుంటే నేను నోరు ఊడిపోతుంది. ఎలా ఉందమ్మా? బాగుంటుంది నాన్న. కమ్మని పెరుగు రసం ట్రై చేయాలి. అబ్బా సూపర్ అంటే సూపర్. బండకే కావాలి. తింటండి. ఎంతో బాగా కుదిరిందండి బాబా. మన గుళ్ళో ప్రసాదం పెడతారు కదా అలా ఉంది సేమ్. బా ఎంత బాగుంది. అయ్యో అట్టకైతే ఖాళీ చేసాం ఫ్రెండ్స్. నిజంగా ఫ్రెండ్స్ ఎంత కమ్మ కుదిరాయంటే వంటలు. అబ్బా సూపర్ అంటే సూపర్. హాయిగా తృప్తిగా ఈ అరిటాకు అవటమే ఏమో కానీ అన్నీ బాగా రుచిగా చాలా రుచిగా కుదిరాయి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, మీరైతే ఒక లైక్ చేసుకోండి ప్లీజ్. లైక్ షేర్ సబ్స్క్రైబ్.